హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఇక విక్రమార్కుడు స్టోరీలోని తరువాయి భాగంలోనికి వెళ్ళిపోదాం. నేను సేఫ్గా ఉన్నాను అని, అలానే మిగతా విషయాలు ఎలా ఉన్నా నా గురించి వాళ్ళు ఖచ్చితంగా బాధపడుతూ ఉంటారు కదా అని అనుకొని, సరే వస్తాను అని హిరణ్య చెప్పి ఒక 5 మినిట్స్ అంటూ వాష్రూమ్లోనికి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వచ్చింది. అలా ముగ్గురు కలిసి లూలు మాల్కి వెళ్ళారు. కారులో వెళ్తున్నంతసేపు ఆనంది, రాగిని హిరణ్యను ప్రశ్నలు వేసి విసుగుస్తూనే ఉన్నారు. కానీ హిరణ్య వాళ్ళ ప్రశ్నలకు ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పకుండా మౌనంగా కారులో నుంచి బయటకు చూస్తూ కూర్చుంది. కనీసం కారులో తనతో పాటుగా మరొక ఇద్దరు ఉన్నారు అన్నది కూడా హిరణ్య పట్టించుకోలేదు. మాల లోపలికి ఎంటర్ అయిన తర్వాత అత్తా కోడలు ఇద్దరు కనీసం హిరణ్యని పట్టించుకోకుండా వాళ్ళ షాపింగ్ ఏదో వాళ్ళే చేసుకుంటూ వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. తనకు కావాల్సింది కూడా అదే అన్నట్లుగా తనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కనపడతారు ఏమో అని చుట్టూ చూస్తూ ఉంది, ముఖ్యంగా తన ఫ్రెండ్స్. కానీ తనకు ఎవ్వరూ కూడా కనిపించలేదు. అలా షాపింగ్ మాల్ నుంచి బయటకు వచ్చింది. అటు ఇటు కాసేపు చూసింది. దాదాపు తను 20 రోజుల తర్వాత తను ఇలా బయట ప్రపంచాన్ని చూస్తుంది. ఎప్పుడు ఆ గెస్ట్ హౌస్లోనే, ఆ రూమ్లోనే, ఆ ఇంటిలోనే తిరుగుతూ ఉన్నది. బయటికి కూడా ఎప్పుడు ఆ గెస్ట్ హౌస్లోనే, ఆ రూమ్లోనే, ఆ ఇంటిలోనే తిరుగుతూ ఉన్నది. బయటికి కూడా రాలేదు. ఆ తర్వాత విక్రమార్క తనని తన ఇంటికి తీసుకొని వచ్చాడు. ఇక ముందు ముందు ఎలా ఉంటుంది అనేది కూడా ఆమెకు తెలియదు. ఒక అంచనా కూడా వెయ్యలేకపోయింది. అసలు అతను విక్రమార్క అవునా కాదా అని తెలుసుకొని అతని పతనాన్ని చూడటమే ఆమె లక్ష్యంగా పెట్టుకుంది. తను ఎప్పుడు తిరిగిన ప్లేసే, కానీ కొత్తగా కనిపిస్తుంది. ఏంటో వింతగా విచిత్రంగా ఫీల్ అయ్యింది. అలా తను పూర్తిగా మాల్ నుంచి బయటకు వచ్చేస్తుంది. తను అక్కడ నుంచి ఇంటికి వెళ్ళి ఉద్దేశం లేదు. కానీ తన ఫ్రెండ్స్ ఎవరైనా కనిపిస్తే తను క్షేమంగా ఉన్నాను, కానీ ఇంటికి వచ్చే సిచ్యువేషన్స్లో లేను అని మాత్రం ఆ విషయం చెప్పాలి అనుకుంది. ఫోన్ చేసి చెప్పొచ్చు, కానీ ఫోన్ చేస్తే మరింత అనుమానాలు పెరుగుతాయి. తనని చూస్తే తను ఉన్న పొజిషన్ బాగానే ఉంది కాబట్టి వాళ్ళు నమ్ముతారు అని అలా మనసులో అనుకుంది. ఆ షాపింగ్ మాల్ బయట పక్కన ఒక చిన్న పిల్లవాడు ఏడుస్తూ కనిపించాడు. ఆ క్షణం ఎందుకు ఆ చిన్న పిల్లవాడిని చూస్తే తన పరిస్థితే తనకు గుర్తుకు వచ్చింది. ఇద్దరం ఒకే సిచ్యువేషన్లో ఉన్నామేమో అని అనిపించింది. ఆ చిన్న పిల్లవాడు తన ప్రతిబింబంలా కనిపించాడు. చిన్ కాబట్టి బయటకు ఏడుస్తున్నాడు. కానీ ఆడపిల్లగా ఉండి మానాన్ని పోగొట్టుకుని మనసులోని ఎంతో రోధిస్తున్నాను నేను అని మనసులో అనుకుంది. మరుక్షణం కూడా ఆలోచించకుండా ఆ చిన్న పిల్లవాడి దగ్గరకు వెళ్ళి, ఏంటి బాబు ఏడుస్తున్నావు అని కదిలించింది. ఆ పిల్లాడు ఏమీ మాట్లాడకుండా ఏడుస్తూనే హిరణ్య వైపు చూశాడు. ఏంటి బాబు ఎందుకు ఏడుస్తున్నావు, మీ అమ్మా నాన్న ఎక్కడా అని చుట్టూ చూస్తూ అడిగింది హిరణ్య. అప్పటికి కూడా ఆ బాబు ఏమీ సమాధానం చెప్పకుండా ఏడుస్తూనే ఉన్నాడు. ఏంటమ్మా ఏమీ మాట్లాడటం లేదేంటి, ఏమయ్యింది, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అని ప్రేమగా దగ్గరకు తీసుకొని ఆ బాబు కన్నీళ్ళని తుడుస్తూ అడిగింది హిరణ్య ఎంతో ఆప్యాయంగా. బాబు అంతే హిరణ్య వైపు చూసి ఆమె తన ఆకలి తీరుస్తుంది ఏమో అని అనుకున్నాడో ఏమో, ఆమె తన పొట్ట మీద చేతిని పెట్టుకున్నాడు. ఆకలి అవుతుందా అని అతను చేతిని పొట్ట మీద పెట్టుకోవటంతో హిరణ్య అడిగింది. అవును అన్నట్లుగా తల ఊపాడు ఆ చిన్ని బాబు. హిరణ్యకి చాలా బాధగా అనిపించింది. మనసు చివుక్కుమనిపించింది. ఆ బాబు ఆకలికి తట్టుకోలేక అలా ఏడుస్తున్నాడు అని అర్థమయ్యింది. ఏదైనా బాబుకి కొనివ్వాలి అనుకుంది. కానీ తన దగ్గర చేతిలో చిల్లిగవ్వలేదు. ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్నప్పుడే తనకి రాగిని, ఆనంది ఇద్దరు గుర్తుకు రావటంతో, ఒక్క నిమిషం బాబు ఇక్కడే ఉండు అంటూ బాబుకు చెప్పి స్పీడ్గా షాపింగ్ మాల్ లోపలికి వచ్చి రాగిని దగ్గరకు వెళ్ళింది. వాళ్ళు షాపింగ్లో పూర్తి బిజీగా ఉన్నారు. కనీసం పక్కన కదిలించినా సరే కదిలే సిచ్యువేషన్లో కూడా లేరు. ఒక్కొక్క డ్రెస్సెస్, శారీస్ అని ఇలా రకరకాలుగా ఐటమ్స్ చూస్తూనే ఉన్నారు. హిరణ్య వాళ్ళ వెనక తిరుగుతున్నా పట్టించుకోకుండా వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు.
అత్తయ్య ఈ చెప్పులు చాలా బాగున్నాయి కదా అని ఆనంది అంటుంటే, అవి నీకు సూపర్గా ఉంటాయి తీసుకో అని రాగిణి అంటుంది. ఇక వాళ్ళు తన మాట వినకపోవటంతో ఏం చెయ్యాలో అర్థం కాని హిరణ్య, మీరు ఏం చెప్పినా ఈరోజు ఆ పని నేను చేస్తాను, నాకు ఒక 1000 రూపాయలు కావాలి అని నోరు తెరిచి కష్టంగా ఉన్నా సరే అడిగేసింది హిరణ్య. తను 1000 రూపాయల కోసం ఒకరి దగ్గర ఇలా చెయ్యి చాచవలసిన పరిస్థితి వస్తుంది అని ఏనాడు కూడా ఊహించలేదు. మరీ అంత డబ్బున్న కుటుంబంలో పుట్టకపోయినా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా ఏ రోజు డబ్బుకి ఒకరి దగ్గర చెయ్యి చాచింది లేదు. తన తండ్రి ఇచ్చేవాడు, లేదంటే తన సొంతంగాన తన తెలివితో తాను సంపాదించుకునేది మనీని. ఆ మాట వినడంతోనే రాగిని ఏదో సాధించినట్లుగా ఓకే అయితే ఈ 1000 తీసుకో ఇస్తున్నాను అంటూ తన పర్సులో నుంచి 1000 రూపాయలు తీసి హిరణ్య చేతిలో పెడుతూ, గుర్తుంది కదా ఈరోజు నేను ఏది చెప్తే అది నువ్వు చెయ్యాలి అని అనటంతో సరే అని తల ఊపింది హిరణ్య. ఇక క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా ఆ షాపింగ్ మాల్లోనే 1000 రూపాయలకి మంచి ఫుడ్ తీసుకొని బయటకు వచ్చింది బాబు దగ్గరకు హిరణ్య. హిరణ్య అలా వెళ్ళిపోవడంతో ఏదో జాలిపడి వచ్చినట్లుగా అందరూ తనని వచ్చి అడిగిపోయి వెళ్ళేవాళ్లే కావటంతో హిరణ్య కూడా అలాంటిదే అనుకుని ఆకలికి తట్టుకోలేక ఏడుస్తూ ఉన్న బాబు మరల హిరణ్య తన దగ్గరకు ఫుడ్ తీసుకుని రావటంతో ఆ ఫుడ్ కనీసం తన చేతిలో పెట్టకముందే ఆతృతగా లాక్కొని తీసుకొని తినటం స్టార్ట్ చేశాడు బాబు. పాపం ఎంత ఆకలితో ఉన్నాడో ఏంటో, కనీసం ఫుడ్ అంతా అనుకుంటూ ఫుడ్ అంతా కూడా బాబు ముందే పెట్టి బాబు ప్రేమగా నిమిరింది. బాబు అది ఏమీ పట్టించుకునే సిచ్యువేషన్లో లేడు. స్పీడ్గా తినేస్తూనే వాటర్ తాగాడు. సుమారు 10 రోజుల నుంచి ఫుడ్ లేదేమో అనిపించింది. బాబు ఫుడ్ తింటున్న విధానం చూసిన హిరణ్యకు మనసు చివుక్కుమనిపించింది. చూసి తట్టుకోలేకపోయింది. అలా బాబు తినటం అయిపోయిన తర్వాత కడుపు నిండిందా అని ప్రేమగా అడగటంతో నిండింది అన్నట్లుగా తల ఊపాడు. అలానే ఇంకా తను తీసుకొని వచ్చిన ఐటమ్స్ మిగలటంతో నీ దగ్గరే ఉంచుకో, సాయంత్రం తిను అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. అలా ఒక్కడుగు ముందుకు వేసిన హిరణ్య చేతిని పట్టుకొని ప్రేమగా ఆమె చేతి మీద ముద్దు పెట్టాడు బాబు. హిరణ్య కూడా మనస్ఫూర్తిగా బాబు ఫేస్ను 2 చేతుల్లోనికి తీసుకొని ఆ బాబు నుదుటి మీద ఆప్యాయంగా ముద్దు పెట్టింది. అలా హిరణ్య రాగిణి వాళ్ళ దగ్గరకు వెళ్ళేసరికి వాళ్ళ షాపింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు. సగం షాపింగ్ మాత్రమే కంప్లీట్ చేయటంతో ఆ బ్యాగ్స్ అన్నీ కూడా హిరణ్య చేతిలో పెట్టి మేము తిరుగుతూ ఉంటాం, మా వెనక ఈ బ్యాగ్స్ పట్టుకొని తిరుగుతూ ఉండు అని పొగరుగా అన్నారు. అబ్బో, ఈవిడ దగ్గర పొగరు మామూలుగా లేదే అని తనకు ఇచ్చిన బ్యాగ్స్ పట్టుకొని వాళ్ళు ఎక్కడికి వెళితే అలా వాళ్ళ వెనకే తిరుగుతూ ఉంది. అలా కరెక్ట్గా షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయి ఆ బ్యాగ్స్ అన్నీ కూడా హిరణ్య చేతిలో పెట్టి షాపింగ్ మాల్ నుంచి బయటకు వస్తున్నప్పుడే కరెక్ట్గా అదే మాల్లో ఉన్న సిరి అప్పుడు హిరణ్యని చూసింది. సిరి హిరణ్య ఫ్రెండ్ గుర్తుంది కదా. మాల్ నుంచి అడుగు బయట పెడుతున్న హిరణ్య ఆ బాబు గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఎవరి పిల్లాడో ఏంటో అలా ఆకలికి అల్లాడిపోతున్నాడు అని మనసులో అనుకుంటూ ఉన్నప్పుడే కరెక్ట్గా రాగిణి కూడా ఏంటి నత్త నడకల అలా చిదానంగా చీమలు చచ్చిపోతాయి అన్నట్లుగా నడుస్తున్నా, ఇలా నడిస్తే ఎప్పటికీ కారు దగ్గరకు వస్తా, త్వరగా నడు అంటూ ఆమెను కసురుకుంటూ ఉన్నప్పుడే పైనుంచి సిరి హిరణ్యని చూసి హిరణ్య అని పిలిచింది. రాగిని తిడుతున్నందుకే హిరణ్య బాధగా ఉంది అని దూరం నుంచి చూసిన సిరికి అర్థమవ్వటంతో అదే నిజం అనుకుంది. అదీ కాక చీర కూడా ముందు రోజు గెస్ట్ హౌస్ నుంచి వచ్చేటప్పుడు అక్కడ సుందరి ఇచ్చిన చీర కట్టుకొని ఉంది. అది కూడా చాలా పాత చీర అని చూడగానే అర్థమైపోతుంది. అది చూసిన సిరి హిరణ్య అంటూ పరిగెత్తుకుంటూ హిరణ్య దగ్గరకు వచ్చింది. కానీ అప్పటికే హిరణ్య రాగిని వాళ్ళతో కలిసి కారులో కూర్చుని అక్కడ నుంచి వెళ్ళిపోయింది. అబ్బా, మిస్ అయిపోయింది. వెంటనే ఈ విషయం అన్నయ్యకు చెప్పాలి. హిరణ్య ఇక్కడికి వచ్చింది అంటే ఖచ్చితంగా ఇక్కడ ఎక్కడో ఉండి ఉంటుంది అని అనుకొని స్పీడ్గా రాజేష్ ఇంటికి వచ్చింది సిరి.
అక్కడ హిరణ్యని చూసినట్లుగా విషయం చెప్పటం, అక్కడ వాళ్ళు హిరణ్య గురించి వెతకాలి అనుకోవటం, ఇలా అంతా కూడా జరిగిపోయింది. ఇది అంతా కూడా ముందు ఎపిసోడ్స్లోనే రాశాను, గమనించగలరు. హిరణ్య కారులో కూర్చుంది. అలా కారు బయలుదేరుతూ ఉండగా ఆ కారు వెనకే హిరణ్య ఫుడ్ ఇచ్చిన ఆ తిన్న బాబు చేతిని ఊపుతూ పరిగెడుతూ ఉన్నాడు. అది అద్దంలో నుంచి చూసిన హిరణ్య ఆ బాబుకి ఫుడ్ పెట్టడంతో తన కోసమే పరిగెడుతున్నాడు అని చాలా బాధగా ఫీల్ అవుతుంది. అలా ఆ రోజంతా హిరణ్య చేత వాళ్ళు పని చేయించుకుంటూనే ఉన్నారు. కానీ వాళ్ళు ఒక్క విషయం మాత్రం ఆలోచించలేకపోయారు. హిరణ్య ఎవరు, ఏంటి, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చింది, విక్రమార్క ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చాడు, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారా, పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నారా అనే ప్రశ్నలు అడిగి ఉంటే బహుశా ఆమె సమాధానం చెప్పి ఉండేది ఏమో. ఎందుకంటే ఆ రోజంతా వాళ్ళు చెప్పినట్లుగా వింటాను అని అన్నది కాబట్టి. కానీ ఆ ఒక్క విషయం మాత్రం మర్చిపోయి హిరణ్య తన కాళ్ళ కింద ఉంటుంది అని గర్వంగా పొగరుగా బిల్డప్ ఇస్తూ ఇంట్లో పని వాళ్ళ పని చేయించుకున్నారు. హిరణ్య కూడా వాళ్ళని తిట్టుకుంటూనే సర్లే ఈ ఒక్కరోజేగా ఛాన్స్ దొరికింది అని చేయించుకుంటున్నారు, నేను కూడా మాట ఇచ్చాను కాబట్టి చేస్తున్నాను అన్నట్లుగా వాళ్ళకు ఎదురు చెప్పకుండా వాళ్ళు చెప్పిన పని అంతా కూడా చేస్తూ వెళ్ళిపోయింది హిరణ్య. కైలాష్ గారు విక్రమార్క వరల్డ్కి వచ్చారు. అప్పుడే సిస్టమ్ క్లోజ్ చేస్తున్న విక్రమార్క కైలాష్ గారు రావటం చూసి, ఈయన ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు, తాతయ్య ఇంటికి వచ్చారు అని తెలిసి వచ్చారా, ఎందుకు అయి ఉంటుంది అని ఆలోచిస్తూనే జరిగేది చూస్తూ ఉన్నారు బయట. కైలాష్ గారు రిసెప్షన్ దగ్గరకు వచ్చి విక్రమార్క గారిని కలవాలి అని అడిగారు. వయసులో పెద్ద ఆయన, అదీ కాక విక్రమార్క గారు అంటూ సంబోధించడంతో తాతగారిని కలవటానికి వచ్చారు ఏమో అని అనుకొని, సారీ సార్, ఇప్పుడు విక్రమార్క గారు ఇక్కడ లేరు, బహుశా ఇంటిలో ఉంటారేమో, ఆయన ఎప్పుడో ఒక్కసారి మాత్రమే ఆఫీస్కి వస్తుంటారు, డైలీ ఆఫీస్కి రారు అని చెప్పారు రిసెప్షనిస్ట్. ఫస్ట్ అతను చెప్పింది అర్థం కాకపోయినా ఆ తర్వాత అర్థం చేసుకున్న కైలాష్ గారు నవ్వుతూ, నేను ఇప్పుడు మీ చైర్మన్ అయిన విక్రమార్కను కలవాలి, నా ఫ్రెండు విక్రమార్కడు కాదు అని నవ్వుతూ అన్నారు. అప్పుడు కైలాష్ గారు చెప్పింది అర్థం చేసుకున్న రిసెప్షనిస్ట్, అతను మీకు అపాయింట్మెంట్ ఉందా అని అడిగారు. లేదు, కానీ నేను కలవాలి అని అడగటంతో ఏం చెయ్యాలో అర్థం కాక అయోమయంలో పడిపోయాడు రిసెప్షనిస్ట్. చూస్తుంటేనేమో పెద్ద ఆయన, పంపించాలా వద్దా, పంపిస్తే ఒకవేళ సార్ ఏమైనా అంటారేమో అని అనుకుంటూ ఆగిపోయాడు. ఇక్కడ రిసెప్షనిస్ట్ కూడా అబ్బాయి, ఎందుకంటే విక్రమార్కకి అమ్మాయిలు అంటే నచ్చదు కదా, అందుకే ఆ అబ్బాయినే పెట్టాడు రిసెప్షనిస్ట్గా. ఒక్క నిమిషం సార్, ఫోన్ చేసి మా సార్ని కనుక్కుంటాను అని ఫోన్ రిసీవర్ టచ్ చేస్తున్నప్పుడే ఫోన్ రింగ్ అవ్వటంతో లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు. అటు పక్క నుంచి విక్రమార్క ఆయనను లోపలికి పంపించండి అని చెప్పటంతో ఓకే సార్ అంటూ కైలాష్ గారి వైపు తిరిగి, మిమ్మల్ని లోపలికి రమ్మంటున్నారు సారు, వెళ్ళండి అని అనటంతో ఓకే థ్యాంక్ యూ అంటూ కైలాష్ గారు విక్రమార్క క్యాబిన్ వైపుకి వచ్చారు. కైలాష్ గారు క్యాబిన్ లోపలికి వచ్చి విక్రమార్క వైపు అంతే తదేకంగా చూస్తూనే ఉన్నారు. నన్ను అలా చూడటానికి మీరు ఇక్కడికి వచ్చారా అని కనీసం తల కూడా పైకి ఎత్తకుండా వర్క్ చేసుకుంటూనే అడిగాడు విక్రమార్క. దానికి చిన్నగా నవ్వుతూ చైర్లో కూర్చొని, ఎలా ఉన్నావు విక్రమార్క అని ఆప్యాయంగా అడిగారు కైలాష్ గారు. ఎలా ఉన్నానో మీకు ఎదురుగానే ఉండి కనిపిస్తున్నాను కదా, ఇక మరలా నన్ను ప్రత్యేకంగా మీరు అడగాలా, లేకపోతే ఇప్పుడు నేను మీకు సమాధానం చెప్పాలా అని చాలా కేర్లెస్గా రిప్లై ఇచ్చాడు విక్రమార్క. దానికి మరింత గట్టిగా నవ్విన కైలాష్ గారు, నా ఫ్రెండ్, వాడు చెప్తుంటే ఏంటో అనుకున్నాను, నిజంగా నువ్వు చాలా గొప్పవాడివయ్యా, వాడు మీ గురించి బాధపడుతూ ఉన్నాడు, కానీ అసలు అంత బాధపడవలసిన అవసరం కూడా లేదు అని ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాకు అనిపిస్తుంది అని ఏమాత్రం మొహమాటం లేకుండానే అనేశారు కైలాష్ గారు. మీరు మా తాతగారి ఫ్రెండ్ అని అపాయింట్మెంట్ లేకపోయినా నేను బయటకు వెళ్ళే పని ఉన్నా మిమ్మల్ని పిలిచాను, విషయం ఏంటో చెప్పండి, ఎక్కువగా నాకు మాట్లాడటం ఇష్టం ఉండదు, మీరు ఈ విషయం ఏంటో చెప్తే బాగుంటుంది అని సింపుల్గా పాయింట్లోనికి వచ్చేస్తూ అన్నాడు విక్రమార్క.
పనేమీ లేదులేవయ్యా, నిన్ను చూడాలి అని వచ్చాను. వయసు అయిపోయిన వాళ్ళం కదా, ఎప్పుడు పోతామో తెలియదు. నా మనవడితో సమానంగా ఉన్నావు. ఒకసారి చూసి వెళ్ళిపోదాం అని వచ్చాను. ఎంతైనా నా ఫ్రెండ్ మనవడివి కదా అని నవ్వుతూ అన్నారు కైలాష్ గారు. కనీసం మొహమాటం అన్నది కూడా లేకుండా, వచ్చారు కదా నన్ను చూడటానికే, ఇప్పుడు చూశారు కదా, ఇక వెళ్ళండి అని నిర్మోహమాటంగా చెప్పేశాడు విక్రమార్క. దానికి ఏమాత్రం చిన్నబుచ్చుకొని కైలాష్ గారు, సర్లే వెళ్తున్నాను అంటూ పైకి లేచి విక్రమార్క దగ్గరగా వచ్చి భుజం మీద చేతులు వేసి, నీ గట్స్ గ్రేట్నెస్ నాకు తెలుసు, కానీ కొంచెం ఆ మనసులో అనుబంధాలు, ఆప్యాయతలు, ప్రేమానురాగాలు అనే వాటికి కూడా కాస్త స్పేస్ ఇవ్వు. నీ గురించి తలుచుకొని మీ తాతయ్య బాధపడుతున్నారు. నీకు పెళ్లి చెయ్యాలి అనుకుంటున్నారు. త్వరగా పెళ్లి చేసుకుని మీ తాతయ్యను సంతోషపెట్టవయ్యా అని చెప్పి భుజం తట్టి అడుగు ముందుకు వేశారు కైలాష్ గారు. ఎక్స్క్యూజ్ మీ అంటూ చిటిక వేసి మరీ కైలాష్ గారిని పిలిచాడు విక్రమార్క. విక్రమార్క ఇలానే పిలుస్తాడు అని ఎన్నోసార్లు తన ఫ్రెండ్ తనకు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి కైలాష్ గారు చిరునవ్వుతో వెనక్కి తిరిగిన ఆయనను చూస్తూ, ఇటువంటి మాటలు చెప్పటానికి రావాలి అనుకుంటే నా దగ్గరకు ఇంకొకసారి రావద్దు. వస్తే మీరు ఇలా బయటకు వెళ్ళరు అని సీరియస్గా చెప్పి తన వర్క్లో లీనమైపోయాడు విక్రమార్క. వాడు చెప్పిన దానికంటే కూడా ఇంకా ఈడు చాలా హార్డ్గానే ఉన్నాడు. వీడిని హ్యాండిల్ చెయ్యాలి అంటే కష్టమే. కానీ వీడికి తగ్గ అమ్మాయి ఎక్కడో ఒక చోట పుట్టే ఉంటుంది కదా. ఆ అమ్మాయి ఒక్కసారి ఎంటర్ అయితే ఇక ఈ పొగరు, ఈ హార్డ్ అంతా తగ్గిపోతుందిలే అని నవ్వుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయారు కైలాష్ గారు. ఇదండి ఇవాల్టి స్టోరీ. మరలా రేపటి భాగం.